తిరుపతి తొక్కిసలాట ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ ఘటనను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటో కేసుగా స్వీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వరుస ఘటనలతో తిరుమల ప్రతిష్టపై భక్తుల నమ్మకం సన్నగిల్లుతోందని దాన్ని కాపాడాలి అని న్యాయమూర్తిని కోరారు. ముఖ్యమంత్రి గారు పత్రికలో చూశాను. ఆ చైర్మన్ గారు అధికారులు మిగతా వారు అందరూ వాళ్ళే సమన్వయం లేక ఒకరికొకరు మాట్లాడుకోవడం, తెప్పి పొడుచుకోవడం, వీటన్నిటికీ ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం. ఊరికి ఆడవాడిగా ఈ పబ్లిసిటీ తప్ప సీరియస్నెస్ లేదు. ఏదైనా ఒక ప్రక్రియ ఒక అకేషన్ వచ్చిందంటే దానికి ఫోర్కాస్ట్ చేసుకొని ఎంతమంది వస్తారు, ఏమిటి ఉంటుంది, ఏ రకంగా జరుగుతుంది, ఎన్ని గంటలు జరుగుతుంది, దాని టైం ఏంటి, పరిస్థితి ఏంటి, అవన్నీ ప్రభుత్వం పెద్దలు చూసుకోవాలా. ఎందుకు చేయలేదు అర్థం అవ్వలేదు నాకు. మన ముఖ్యమంత్రి స్థాయిలో ఎందుకు సమీక్ష చేయలేదు? మన ముఖ్యమంత్రి స్వయంగా 8వ తారీఖు వరకు చిత్తూరు జిల్లాలో ఉన్నాడు. కుప్పం పర్యటనకి వెళ్ళారు. ఓ మాట ఏముంది, ఎలా చేస్తున్నారు, రేపు వైకుంఠ ఏకాదశి లక్షల మంది ఎంతమంది వస్తున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎన్ని లక్షల మంది వస్తున్నారు, ఎన్ని వేల మంది వస్తున్నారు, ఏ రకమైన మీరు చర్యలు తీసుకొని అని మాట అడగచ్చు కదా. అంత దూరం పోయినప్పుడు ఎందుకంటే చేతులు కాలిందర వచ్చి ఆకులు పట్టుకొని రాసుకుంటే దుస్తకం ఏముంది? ఇది కరెక్ట్ కాదు కదా. ఇది స్వయాన ఎండోమెంట్ మినిస్టర్ నాకు చాలా మా మిత్రుడే, సీనియర్ ఆయన. మరి ఆయన ఎందుకు చేయలేదు రివ్యూ? నాకు అర్థమవలే. అనుభవం వాడు. నేను రాజకీయాలు వచ్చినప్పుడు ఆయన మంత్రి. మరి ఏమైంది, ఎందుకు వచ్చిందో, ఎందుకు మన అసత్వం చెందారో నాకు అర్థం అవ్వలే. మరి చేయడానికి మన ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇచ్చారో లేదో అందుకు మానేశాడో మరి నాకు అర్థం అవ్వలేదు. కానీ అది మన బాధ్యత, మన జాబ్ చోట్ల భాగం. ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రభుత్వాలు నాకు అర్థం అవ్వలేదు. నేను ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళారు అక్కడికి. నేను ప్రజలకు అందరి తరఫున క్షమాపణ చెప్తున్నాను. ఇంకా ఈఓ గారు చెప్పాలి, వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి అని ఆయన బాధ్యతగా